హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. అదేంటక్క నిన్న మొన్నటి వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా వీడియోస్ పెట్టారని అని అనుకోకండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అలా పెట్టాను. ఇదైతే చెనంగాకు పచ్చడి అండి. మీలో ఎంతమందికి తెలుసో కంపల్సరిగా కామెంట్ చేయండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి, గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అసలు చెనంగాకు అంటే ఎవరికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. మా తెలంగాణలో అయితే కంపల్సరిగా చాలామందికి తెలిసి ఉంటుందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ కడాయిలో నూనె వేసుకున్నాం. అది వేడెక్కాక కొంచెం కళ్యామాకు, పుదీనా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇందులో పుదీనాని అలాగే కొత్తిమీరని వాడతాము. వీటిని వాడడం వల్ల మనకి అన్నం అనేది చాలా మంచిగా జీర్ణం అవుతుందండి. ఈ చెనంగాకు వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, అన్నం తినబుద్ధి కాని వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు దీంతో కంపల్సరిగా ఒక పచ్చడి, ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే మాత్రం ఆకలి అనేది కంపల్సరిగా పుడుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కంపల్సరిగా చేసుకొని మీరు తిని చూసైనా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అత్తమ్మ వచ్చిందని చెప్పి అత్తమ్మతో చేయించుకున్నాను. కొత్తిమీర వేసుకుంటుంది ఇప్పుడు. అత్తమ్మే చేసిందండి, నేనైతే కాదు. పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, ఎండు కారం పొడితో చేసుకోవచ్చు, ఎండు మిర్చితో కూడా చేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. దేనితో చేసుకున్నా దాని టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ప్లస్ తినబుద్ధి కాని వాళ్ళకైతే కంపల్సరిగా తినాలనిపిస్తుంది. అలాగేనండి, నిన్న నాకు ఒక సిస్టర్ అయితే కాల్ చేసింది. ఎక్కడి నుండో కాదండి, కరీంనగర్ నుండి వేసింది. కరీంనగర్ నుంచి వేసింది అక్క, నీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందని మీకు డౌట్ రావచ్చు. నేను ఒక 1 మంత్ మాత్రం ఒక దగ్గర జాబ్ చేసామండి. తర్వాత అమ్మాయి మానేసింది, నేను అక్కడ కంటిన్యూ చేశాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు కాల్ చేసి అక్క చాలా బాగా చేస్తున్నారని చెప్పి నాకు కొంచెం సపోర్ట్ చేసింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కానీ మీరు మాత్రం వ్యూస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మంచిగా మెత్తగా బాయిల్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కారం కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేసి దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేయొద్దండి. ఆవాలు వేసుకుంటే మళ్ళీ చేదొస్తుంది. ఒక 2 రెబ్బల కళ్యామాకు, అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా ఎవరో ఒకరు మనల్ని కొంచెం మోటివేషనల్గా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎంకరేజ్ చేస్తేనండి ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతారో. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుంది. పసుపు, కారం పొడి, ఉప్పు అన్నీ సరిపడినంత వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేపుకోవాలి. మన ఇంట్లోనే కరెక్ట్ లేనప్పుడు బయటకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం. ఈ రోజులల్లా ఆడవాళ్ళందరూ ముందుకెళ్తున్నారు. చాలా వరకు చూస్తున్నాము ఎంతోమందిని. కానీ సపోర్ట్ అయితే చేయండి. ఇది ఫస్ట్గా వేపి పెట్టుకున్న చెనంగాకు, పుదీనా, కొత్తిమీర దీన్ని మళ్ళీ దాంట్లోకి వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అంతా ఆడవాళ్ళని వెనుకకు లాగకుండా కొంచెం ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. 90% అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజులలో లేడీస్ అందరూ చాలా పరిగెడుతున్నారు. కానీ ఎవరో ఒకరు ఇంకా వెనకటి రోజుల్లానే వాళ్ళని ఆపేయడం అలా చేస్తున్నారు. దీంట్లో కొంచెం పులుపు కోసం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చిన్నని మంట మీద పెట్టుకోవాలండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న మేమైతే కోటి దీపోత్సవానికి వెళ్ళాము కదండి. అక్కడ చాలా బాగా జరిగింది. కాకపోతే లైవ్ పెడదామని నేను చెప్పాను. ముందు రోజు మీకైతే అనౌన్స్ చేశాను, కానీ అక్కడ నెట్ లేదు. ఇదంతా మగ్గిపోయిందండి. దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చెనంగాకు పచ్చడి రెడీ. ఎంత బాగాలేదు, నోరు చేదుగా ఉన్నా సరే దీనితో 2 ముద్దలు తిన్నారంటే నిజంగా చెప్తున్నానండి కంపల్సరిగా ఆకలి వేస్తుంది, తినాలనిపిస్తుంది, మంచిగా అజీర్ణం అవుతుంది. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెనంగాకండి. కావాలంటే సెర్చ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.